ఐఎన్ఎస్ ఆండ్రోత్ వార్తలో ఉంది. ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఈరోజు కమిషన్ చేశారు విశాఖపట్నం నుంచి. ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది భారత నౌకాదళానికి చెందిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. ఇది ఈ రోజున విశాఖపట్నంలో కమిషన్ చేశారు. దీన్ని గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారనమాట. ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది 77 మీటర్స్ లాంగ్ వెజల్ అండ్ దాదాపు దానిలో 80% కంటెంట్ అంతా స్వదేశీయంగా తయారు చేయబడింది అనమాట. ముఖ్యంగా ఏదైతే భారతదేశానికి అండర్ వాటర్ థ్రెట్స్ ఉంటాయో, మన కోస్టల్ ఏరియాస్లో శత్రు దేశాల నుంచి జలాంతర్గాములు ఏదైతే ఉంటాయో సబ్మెరీన్స్, ఆ థ్రెట్స్ని కనిపెట్టి న్యూట్రలైజ్ చేస్తే ఐఎన్ఎస్ ఆంధ్రోత్. ఐఎన్ఎస్ ఆంధ్రోత్లో అడ్వాన్స్ సెన్సర్స్, చాలా అధునాతనమైన సెన్సర్స్ ఉన్నాయి. దాంతోపాటు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కూడా ఉందన్నమాట. దీనికి వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉందన్నమాట. దీని స్పీడ్ కానీ మేనవరబిలిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి కారణం వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనమాట. మన భారతదేశంలో కోస్టల్ ఏరియాస్ ముఖ్యంగా తీర ప్రాంతాల చెరువులో మన సముద్రాల్లో కనుక చూస్తే కనుక శత్రు దేశాల యొక్క జలాంతర్గాములు వచ్చి మనల్ని అటాక్ చేయకుండా మన యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఆంధ్రోత్ హెల్ప్ చేస్తారనమాట. ఫస్ట్ వర్షన్ ఇది. ఆంధ్రోత్ అనేది ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, ఇది రెండోది. ముందుది దాని పేరు అర్నాలా అనమాట. అర్నాలా 3 months క్రితమే, 3 నెలల క్రితమే కమిషన్ అయింది. ఇప్పుడు ఆంధ్రోత్ కమిషన్ అయిందనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ ఇంజనీర్స్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మొదటి వర్షన్ మనం చూస్తే ఐఎన్ఎస్ అర్నాలా అనమాట. ఐఎన్ఎస్ అర్నాలా జూన్ 18వ తారీఖున లాంచ్ అయింది. యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్, ఇది రెండో నౌక అనమాట.